అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ నేతలు ఓటమి నుండి తేరుకోకముందే లోక్సభ ఎన్నికల ముందు కేసీఆర్ సార్ కారు పార్టీకి ఊహించని దెబ్బలు తగులుతున్నాయి. ఇదే క్రమంలో లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చేందుకు కీలక నేత సిద్ధమయ్యారు. 9 సార్లు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న సీనియర్ నేత, ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ కాంగ్రెస్ కూటికి చేరనున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి మాజీ ఎంపీ హేమా గమాంగ్, మాజీ ఎంపీ సంజయ్ కూడా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో ఢిల్లీలో పార్టీలో లాంఛనంగా చేరనున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అజయ్ కుమార్ తో ప్రాథమిక చర్చలు కంప్లీట్ అయ్యాయి. ఒకేసారి వీరందరూ కాంగ్రెస్ లో చేరనున్నారు. కాంగ్రెస్ లో దాదాపు 3 దశాబ్దాలకు పైగా కొనసాగిన 2015లో బీజేపీలో చేరి గతేడాది జనవరి 25న రిజైన్ చేసి 2 రోజుల తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ వ్యవహారాలను చూస్తున్నారు. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న గమాంగ్ ఫ్యామిలీ మరో 3-4 నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కూటికి చేరుతున్నారు. బీఆర్ఎస్ లో చేరి ఏడాది కాకముందే వీరు పార్టీని విడుతున్నారు. గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చి వివిధ రాష్ట్రాల్లో విస్తరింపజేయాలని భావించిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో ఆ ప్రభావం తెలంగాణ సహా 2 రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీపైనే పడింది. ఒడిశాలో విస్తరణ సంగతేమో గానీ రాష్ట్రంలోనే బలోపేతం చేయడంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. పరిణామాలను పరిగణలోకి తీసుకున్న గిరిధర్ గమాంగ్ తిరిగి కాంగ్రెస్ కూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఒడిశాలో కేసీఆర్ కు నేతలు గుడ్ బై చెప్పడంతో ఊహించని షాక్ తగిలింది. గతేడాది జనవరి 25న బీజేపీకి రాజీనామా చేసి 25న బీఆర్ఎస్ లో చేరారు. 2024 జనవరి 17న తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నారు మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ ఫ్యామిలీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.